లేదా జనాలు ఈ పెట్టినటువంటి ఆంక్షలకు సంబంధించి ముందుకు వస్తారా లేదా అని ఆతృతగా ఎదురు చూసినటువంటి సందర్భాన్ని నిన్న మనం గమనించాం. అయితే నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అద్భుతంగా విజయవంతం కావడం, సో సుమారుగా 30,000 నుంచి 40,000 మంది వరకు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు ముందుకు రావడం ఒక అద్భుతమనే చెప్పాలా. టోటల్గా జైలు దగ్గర నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దాకా 7.7 కిలోమీటర్స్ మొత్తం ట్రావెల్ చేశాం. ఈ ట్రావెల్ చేసిన ప్రతి అడుగులో కూడా జనాలు జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పట్టడం చూస్తే ఇంతటి ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షంకి వచ్చినటువంటి కేవలం 1 సంవత్సరంలోనే, ఇంకా ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉండగానే ఒక ప్రతిపక్ష నాయుడికి ఇంత అపూర్వమైనటువంటి ఆదరణ స్పందన కనిపించడం ఎప్పుడు కూడా ఎక్కడా కూడా చూస్తుండరు. అంతటి ఆదరణ నిన్న కనిపించింది. దీనికంటే ముందు ఒక 2 విషయాలను మీ దృష్టికి కూడా తీసుకుని రావాలి. అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారి గురించి కానీ, అలానే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో జరగల ఒక సీనియర్ మోస్ట్ నాయకుడి మీద ఇంటి మీద దాడి జరగడం అత్యంత జుగుప్సాకరం. సో అలాంటి సందర్భం జరిగిన తర్వాత ఈ 2 ఇన్సిడెంట్స్కి సంబంధించి మా నాయకుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మా నాయకుడు పరామర్శించడానికి నెల్లూరుకు వస్తూ ఉంటే ఎన్ని ఆంక్షలు పెట్టారంటే, కనీసం హెలిప్యాడ్కి మేము అప్లై చేసుకుంటే, అంటే మా ప్రైవేట్ ల్యాండ్స్లో పర్మిషన్ ఇవ్వమన్నా కూడా పర్మిషన్ ఇవ్వకుండా లాస్ట్ మంత్ 3వ తారీఖున వస్తామంటే 2వ తారీఖు దాకా కూడా పర్మిషన్ గురించి ఏ మాట కూడా చెప్పలా. అసలు ఎందుకు ఇస్తున్నామనేది కూడా చెప్పలా. 24 గంటల ముందు జైలు పక్కన ఒక అటవీ ప్రాంతం ఉంటే ఆ అటవీ ప్రాంతంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోమన్నారు. దానికి దారి లేదు. హెలిప్యాడ్ పూర్తిగా అడవి ప్రాంతం, జనసంచారం కూడా ఉండదు. సో అట్లాంటి ప్రాంతంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకొని పక్కనే ఉన్నటువంటి జైల్లో పరామర్శించి వెళ్ళిపోవాలంటే అది సాధ్యం కాదని ఆ రోజు డ్రాప్ చేసుకున్న తర్వాత నిన్నటి రోజున 31వ తారీఖున మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం ఉందని చెప్పిన తర్వాత వాళ్ళు ఆ హెలిప్యాడ్ మాత్రమే ఇస్తామంటే మేము అక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యాం. ఎందుకంటే మా లీడర్స్ 2 నాయకుల్ని పరామర్శించడానికి రావడం, వారిని పరామర్శించడం ఇవన్నీ కూడా ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. కాబట్టి తప్పకుండా అధికారులు చెప్పినటువంటి ఆ హెలిప్యాడ్ని తీసుకున్నాం. మీరందరూ కూడా చూసుంటారు, ఆ అడవిని క్లియర్ చేసుకోవడానికి మాకు 5 రోజులు డే అండ్ నైట్ పనిచేయాల్సి వచ్చింది. 1 కిలోమీటర్ రోడ్డు మేమే వేసుకోవాల్సి వచ్చింది. హెలిప్యాడ్ నిర్మాణం చేసుకోవాల్సి వచ్చింది. అంత కష్టసాధ్యమైనటువంటి ప్రాంతంలో హెలిప్యాడ్ని ఇవ్వడం, ఆ తర్వాత అనేకమైనటువంటి కండిషన్స్. ఎక్కడ కూడా మనము ఒక వ్యక్తి వస్తా ఉన్నాడు అన్నప్పుడు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇన్ని కండిషన్స్ పెడతారా అనిపించేది. ఫస్ట్ పాయింట్ ఏమో హెలిప్యాడ్ దగ్గర కానీ జైలు దగ్గర కానీ 10 మంది కంటే ఎక్కువ ఉండకూడదు అంటారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర అయితే ఒక్కరు కూడా ఉండకూడదు అని ఇచ్చినారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు 3 వెహికల్స్ మాత్రమే ఉండాలనే కండిషన్ పెట్టినారు. వాళ్ళు మాత్రం పోలీసులు మాత్రం 12 వెహికల్స్లో ఉంటారంట. అంటే మనుషులు ఎవరు కూడా దగ్గరికి రాకుండా చేయడానికి వాళ్ళు మాత్రం 12 వెహికల్స్కి పర్మిషన్ తీసుకొని మమ్మల్ని 3 వెహికల్స్లో మాత్రమే ఉండమని చెప్పారు. సో ఇలాంటి కండిషన్స్ని పెట్టడం. ఆ తర్వాత రోజుకి వచ్చేటప్పటికల్లా సుమారుగా 35 కండిషన్స్ దాకా కూడా పెట్టించినారు. రకరకాలైనటువంటి కండిషన్స్ అడుగడుగున. అంటే హెలిప్యాడ్ దగ్గర పొజిషన్ ఎట్లా ఉంటుంది, ఎవరెవరు ఉంటారు, అదేవిధంగా జైలు దగ్గర ఎవరెవరు ఉంటారు, బై రోడ్డు వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఎవరెవరు ఉంటారు, ఇలాంటివన్నీ కూడా డీటెయిల్స్ చెప్పంటారు. వాళ్ళ పేర్లు అడిగారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర కానీ మధ్యలో ఎవరైనా కూడా వ్యక్తులు వస్తే వాళ్ళ పేర్లు లిస్ట్ ఇవ్వమంటారు. అన్నీ సాధ్యమవుతాయా? అలానే వెహికల్స్ కనుక మనం పెడితే ఆ వెహికల్ నెంబర్స్ అడుగుతా ఉన్నారు. అదేవిధంగా డ్రైవర్ పేరు, ఫోన్ నెంబరు, డ్రైవింగ్ లైసెన్స్లు అడగడం. ప్రతి 20 మందికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కావాలంటారు. అంటే ఆ 20 మందిలో ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే కూడా ఎవరిని మీద మేము చర్యలు తీసుకోవాలనే దానికి ప్రతి 20 మందికి ఒక రెస్పాన్సిబుల్ నేమ్ అడుగుతారు. సో ఇవన్నీ సాధ్యం కాదు. అసలు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి అయితే మాత్రం చాలా కండిషన్స్ పెట్టినారు. అంటే అక్కడ ఆ ఏరియాలో ఎవరు వచ్చినా కూడా ఆ మనిషి పేరు కావాలంటారు. సో అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకుంటే ఒక నియంతృత్వ దేశంలో ఉన్నామా ఏంటి, ఎక్కడికి వెళ్తా ఉన్నాం? ఇలాంటి కండిషన్స్ అన్ని కూడా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు చాలా బాధ అనిపించింది. సో ఇటువంటి ఎప్పుడు కూడా చూడలా. ఎవరు కూడా ఒక ముఖ్యమంత్రి అయినా కానీ మాజీ ముఖ్యమంత్రి అయినా కానీ ఒక నాయకుడు వచ్చేటప్పుడు ఇన్ని కండిషన్స్ని పెట్టడం అనేది చూడాలి. దీనికంటే భిన్నంగా ఇంకా కూడా 31వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే 30వ తేదీ అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారు 6 దాకా
లీడర్స్ అందరికీ కూడా సుమారుగా జిల్లాలో 3,000 మందికి నోటీసులు ఇచ్చినారు. ఏమని ఇచ్చినారు ఆ నోటీసుల్లో? మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్కి ఎవరన్నా కనుక తీసుకెళ్తే మీ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం, కేసులు పెడతామని చెప్పి ఇచ్చినారు. ఇంకా కూడా దౌర్భాగ్యం ఏంటంటే మహిళా లీడర్స్కి రాత్రి 1:30 ఆ సమయంలో వాళ్ళకి ఫోన్లు చేసి మీరు బయట రండి, మీకు నోటీసులు ఇవ్వాలా అని చెప్పి అర్ధరాత్రి మహిళల్ని బయట పిలిపించి నోటీసులు ఇచ్చి సంతకాలు పెట్టించుకొని వెళ్ళారు. ఎక్కడైనా మనం చూసినామా? మన భారతదేశంలో కానీ ప్రధానంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి సంస్కృతి ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వస్తా ఉన్నారంటే ఏంటి ఇవన్నీ చేయడం? వీటన్నిటికీ మించి 31వ తేదీ ఉదయాన, అంటే నిన్నటి ఉదయాన అన్ని రోడ్లు దిగ్బంధం చేసినారు. సుమారుగా మాకున్న సమాచారం 3,000 మంది పోలీసుల్ని నెల్లూరు చుట్టుపక్కల మోహరించినారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనుషులు ఎవరు రాకుండా, ఆయన చూడడానికి ఎవరు రాకుండా చేయాలని. సో అన్ని రోడ్లు దిగ్బంధం చేయడంతో పాటు ఎక్కడైతే లింక్ రోడ్స్ ఉన్నాయో, అంటే ఎక్కడైనా లింక్ రోడ్స్ లో నుంచి సిటీలోకి ఎంటర్ అవుతారని చెప్పి జేసీబీలు పెట్టి రోడ్లని ధ్వంసం చేసినారండి, గుంటలు తీసేసినారు. ఎక్కడైనా ప్రభుత్వాలు రోడ్లను బాగు చేయడం చూసినామేమో కానీ ప్రతిపక్ష నాయకుడు వస్తా ఉన్నాడని చెప్పి ఆ ప్రతిపక్ష నాయకుడు సభలకు రాకుండా ఉండడానికి రోడ్లని గుంతలు పాలు చేసినటువంటి ప్రభుత్వాలు ఎక్కడ కూడా చూడాల. అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడ్డుకొని ఎందుకయ్యా మా రోడ్లని ఇక్కడంతా కూడా ధ్వంసం చేస్తా ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయిపోగానే మరలా ఈ గుంటలు పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి వీడియోలను కూడా నిన్న మేము రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎక్కడ కూడా అష్టదిగ్బంధం చేస్తున్నారు, ఏ ఒక్కరు కూడా రాకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ గొప్పతనం ఏంటంటే ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈ రెస్ట్రిక్షన్స్ అన్నింటినీ చూసిన తర్వాత ఏమవుతుంది, ఒక నాయకుడు వస్తా ఉన్నప్పుడు చూడడానికి వెళ్తే కేసులు పెడతారా? పెట్టుకొనివ్వండి. మనం ఏం తప్పు చేయట్లా, మనమేం కర్రలో కత్తులు పట్టుకొని పోవట్లా, నాయకుడిని చూద్దామని పోతా ఉంటే వీళ్ళు ఈ విధంగా నోటీసులు ఇవ్వడం ఏంటని నిన్నటి రోజున 1,000 మంది నిన్నటి రోజున రావడం అన్నది ఒక అద్భుతమనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఎక్కడా కూడా ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎవరికి చిన్న ఇబ్బంది కలగకుండా ఆ భగవంతుని దయ వల్ల కావచ్చు, కార్యకర్తల నాయకులు చేసినటువంటి కృషి వల్ల చాలా చక్కగా నిన్న అన్ని 1,000 మంది జనాలు వచ్చినా కూడా ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ గా చేసుకున్నాం. ఎక్కడ కూడా మాకు అధికారుల దగ్గర నుంచి కానీ పోలీసుల దగ్గర నుంచి కానీ పెద్ద సహకారం కూడా లేదు. మేము వాలంటీర్లను పెట్టుకున్నాం, మేము సపరేట్గా ప్రైవేటు వ్యక్తులను కూడా కొంతమందిని నియమించుకొని ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా వాటర్ ఫెసిలిటీ దగ్గర నుంచి ఆ కాన్వాయ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ వెళ్తా ఉంటే అక్కడ ఎవరు కూడా జనాలు పైన పడకుండా ఆ కాన్వాయ్ కిందకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో కార్యకర్తలు నాయకులు అందరం కూడా సమిష్టిగా పనిచేయడం వల్ల నిన్నటి ప్రోగ్రాం ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా విజయవంతమైంది. ప్రత్యేకంగా ఇన్ని బాధలు ఇబ్బందులు ఉన్నా కూడా నిన్నటి రోజున అక్కడికి రావడంలో ప్రజలు రావడం కానీ అలానే కార్యకర్తల నాయకులు కానీ స్వచ్ఛందంగా అందరూ కూడా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన్ని ఆశీర్వదించడం, అలానే ఎలా అయితే గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమం కేసు పెట్టి ఆయన నిర్బంధించినప్పుడు, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దౌర్జన్యం దాడులు జరిగినప్పుడు దానికి సంఘీభావంగా అలానే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. నిన్న జూలై 31 మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ మంత్రి వర్యులు నా సోదరుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మా కుటుంబాన్ని పరామర్శించేందుకు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జరిగిన సంఘటన అంతా మీరందరూ చూశారు. మా కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉంది. మా పెదనాన్న చంద్రశేఖర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా, మా తండ్రి శ్రీనివాసరెడ్డి గారు సమితి ప్రెసిడెంట్గా చేశారు 61లో. ఎప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇటువంటి సంఘటనలు చూడలేదు. విజయన్న ఫ్యామిలీ కూడా
మొట్టమొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆనం, మేము, నేదురుమల్లం అందరం. విచిత్రం, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ప్రజల గుండెల్లో ఉండే నాయకుడు ఒక జిల్లాకి వస్తుంటే ఇన్ని ఆంక్షలు. హోమ్ మినిస్టర్ అనిత గారు, డీజీపీ గారు, ఐజీ గారు, ఎస్పీ గారి పర్యవేక్షణలో జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఎంత ఓవర్ యాక్షన్ చేశారో మీరందరూ చూశారు. ఎందుకు ఇదంతా చేశారు? అవసరమా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ జిల్లాకు వెళ్ళినా వేలాది మంది బ్రహ్మరథం పడుతున్నారని చంద్రబాబు నాయుడికి భయం పుట్టుకునింది. పోలీసుల్ని ఆదేశించి అడ్డుకోండి, ఆయన కార్యక్రమం విజయవంతం కాకూడదు అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం విజయవాడ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఏకపక్షంగా ఆంక్షలు విధించి చేశారు. ప్రజలనైతే అడ్డుకోలేకపోయారు కదా. ఎంత దారుణం అంటే నా నియోజకవర్గం అంతా బ్యారికేడ్స్ కట్టేశారు రానివ్వకుండా. సేకరణ చెప్పినట్లుగా రోడ్స్ అన్ని కట్ చేశారు. ప్రతి ఒక్కరిని ఆపారు. అవసరమా ఇదంతా? ఇదే విధంగా టౌన్లో చేశారు, రూరల్లో చేశారు, సర్వేపల్లిలో చేశారు. ఎక్కడ పడితే అక్కడ జిల్లా అంతా కూడా. చాలా బాధాకరమైనటువంటి విషయం. నిన్న మీరే సాక్ష్యం. R&B గెస్ట్ హౌస్ దగ్గర మా వాళ్ళందరూ ఉన్నారు, పలకరిస్తామని వచ్చాను. పోలీస్ అంతా వచ్చింది. మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు ఇంట్లో ఉండండి, నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వస్తారంటే నేను ఒప్పుకోలేదు. ఆయన్ని ఇక్కడి నుంచి మేము తీసుకెళ్తాము, ఇక్కడే ఉంటాను అన్నా. 4th టౌన్ సిఐ అతను వచ్చి, సార్ మీ పార్టీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు హాస్పిటల్ దగ్గర ఇచ్చినారు, కాలేజ్ దగ్గర, ఇక్కడ ఉండొద్దు అని అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా గౌరవించి అందరం దాదాపు ఒక 3-4 వేల మంది ఉన్నాం. కాలేజ్ దగ్గరికి వెళ్ళాం. కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టౌన్ డిఎస్పీ గారు పోలీసులంతా తీసుకొచ్చి బ్యారికేడ్స్ కట్టేసి అక్కడ మేము రాకుండా ఒక గుంట తవ్వేసి చేశారు. నేను అడిగాను టౌన్ డిఎస్పీని, ఎందుకు చేస్తున్నారమ్మా? మీ మాట ప్రకారం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము, మా ప్రెసిడెంట్ గారు చెప్పినారన్న తర్వాత ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని మాట్లాడడం జరిగింది. అక్కడ మహిళలని కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేశారు, కొట్టారు. పార్టీ నాయకులను కొట్టారు, కార్యకర్తలను కొట్టారు. ఇది చూడండి ఏ విధంగా కొట్టారు. మా జడ్పీటీసీ కోవూరు హస్బెండ్ ప్రసాద్, భాస్కర్ లేడీస్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కొట్టారు. అవసరమా ఇదంతా? ఎందుకు చేస్తున్నారు? నిన్నంతా ఒకటే చర్చ. అక్కడ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా కాకి బట్టలు ఇప్పేసి పసుపు చొక్కాలు వేసుకోవచ్చు కదా అని మాట్లాడుకుంటున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాము ఉమ్మడి రాష్ట్రంలో. ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు జిల్లాల్లో పర్యటిస్తారు, ధర్నాలు చేస్తారు, రాస్తారోకోలు చేస్తారు, కార్యక్రమాల్లో పాల్గొంటాము, ప్రజల దగ్గరికి వెళ్తాము. ఇది ఎక్కడిది? ఇంత దారుణమా? పోలీసులను ఉపయోగించి రాత్రికి నా మీద 2 కేసులు పెట్టారు. ఒక నాన్ బెయిలబుల్ కేసు, ఒక బెయిలబుల్ కేసు. పెట్టుకోండి, ఈయన పెట్టుకుంటారు. అరెస్ట్ చేస్తారో చేసుకోండి, సిద్ధం, దేనికైనా సిద్ధం. ఎందుకంత కడుపు పంట చంద్రబాబు నాయుడికి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే, జిల్లాల్లోకి వస్తే బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల గుండెల్లో ఉండే మనుషులు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అది మీరెవరో తుడపలేరు కదా. మొన్నేదో ఈవీఎంలతో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆ బీజేపీ సహకారంతో. ప్రజలు మీకు ఓట్లు వేయలేదు. ఇంత కక్ష సాధింప? ఇది కరెక్ట్ కాదు. ఎవరిని పడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైళ్లలో పెట్టడం, అన్యాయంగా అక్రమంగా గోవర్ధన్ రెడ్డి గారిని చూస్తున్నారు కదా. చాలా అన్యాయం ఇది. ఈ విధమైన రాజకీయాలు చేస్తూ పోతే చాలా కష్టం. నెల్లూరు జిల్లా ప్రశాంతమైనటువంటి జిల్లా. ఏదన్నా ఒకరు విమర్శించుకుంటాం కానీ అంత లోతుగా పోయి విడిపోయి అదేం ఉండదు. ఎలక్షన్స్ వరకే రాజకీయాలు. చంద్రబాబు నాయుడికి భయం పుట్టుకునింది. 1 ఇయర్లోనే
ఆయన ఏమీ చేయలేకపోయినాడు, వాగ్దానాలు విస్మరించాడు. జగన్మోహన్ రెడ్డి గారికి బలం పెరిగిపోతా ఉంది. ఆయన్ని తొక్కేస్తే ఈయనేదో కొనసాగొచ్చు అని అనుకుంటున్నాడేమో. అయిపోయింది. చంద్రబాబు నాయుడు చరిత్ర అయిపోయింది, పవన్ కళ్యాణ్ చరిత్ర అయిపోయింది. తుడిచిపెట్టకపోతారు ఏ క్షణంలో ఎలక్షన్స్ వచ్చినా కూడా. ఇంత దారుణమా? నా మీద లాఠీతో నా భుజం దగ్గర పెట్టి ఒకడు నెట్టాడు. వాడు సిఐయా ఎస్ఐయా వాడిని చూస్తే మాత్రం గుర్తుపడతాను. ఒంగోలు జిల్లా అన్నారు. ఫస్ట్ టైం మా కుటుంబంలో నా మీద ఆఫ్టర్ ఆల్ వాడు సిఐఓ ఎస్ఐఓ నా భుజం మీద లాఠీ పెట్టి నన్ను నెట్టాడు. ఇదిగోండి, గోర్లతో రాకారు, తోశారు మమ్మల్ని. తిరిగి మా మీదనే కేసు. ఇంతకన్నా దారుణం, అన్యాయం ఇంకొకటి లేదు. విచక్షణారహితంగా లాఠీలు జులిపించారు. మహిళలను కూడా చూడలేదు. మీరు బహుశా నిన్న మధ్యాహ్నం సార్ వెళ్ళిపోయిన తర్వాత చూసుంటారు, చెప్పులు ఎన్ని జతలు పడిపోయినాయో రోడ్ల మీద. ఏమొస్తుంది చంద్రబాబు నాయుడు నీకు? మామను అడ్డం పెట్టుకొని, మామ కూతుర్ని అడ్డం పెట్టుకొని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చావు. నీ జీవితమే విషం, నరం నరం విషం చంద్రబాబు నాయుడు. ఎప్పుడు కూడా ఒక్కరి బుద్ధి ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి. ఎంతమంది పోలీసులను అడ్డు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నాయకులను, కార్యకర్తలను వెంటుకు కూడా పీకలేడు చంద్రబాబు నాయుడు. చాలా దగ్గరలోనే ఉండయి అతనికి. మేము కూడా చేసి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా సార్ అనుకొని ఉంటే చంద్రబాబు తిరగలేడు, పవన్ కళ్యాణ్ తిరగలేడు. రాష్ట్రంలో ఫ్రీగా వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మొబిలైజ్ చేసుకోలేదా? పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టలేదా? ప్రజల్ని బస్సుల్లో తోలుకోలేదా? మీ సమావేశాలకి మేము అడ్డుపడ్డామా? ఒక్క నిమిషం చాలు కదా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే. మీరు అసలు తిరగలుగుతారా రాష్ట్రంలో? ఈరోజు మీరు చేసేది ఏంది? మా నాయకుడిని అడ్డుకుంటున్నారు. అడ్డుకున్నా ప్రజలు ఆగలేదు కదా. శాఖరన్న చెప్పినట్టు 30,000 మందో 40,000 మందో వచ్చారు కదా. స్వచ్ఛందంగా వచ్చారు. ఎవరు బస్సులు పెట్టి తీసుకురాలేదు. జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ప్రజల్లో ఉంది. నిన్న చాలా విజయవంతమైంది. ఒకరు ఇద్దరు ఛానల్స్ విజయవంతం కాలేదు, ఆడ బోసిపోయింది, ఎవరు లేరని రాసిన ఛానల్స్లో చెప్పినా బ్రహ్మాండంగా జరిగింది, అద్భుతంగా జరిగింది, విజయవంతమైంది. దీనికి సహకరించిన ఎమ్మెల్సీస్, ఎక్స్ఎమ్మెల్యేస్, సమన్వయకర్తలు విజయన్న, పూజితమ్మ, అరుణక్క, ప్రతి ఒక్కరూ చాలా బాగా కష్టపడ్డారు. విజయవంతమైంది, సక్సెస్ అయింది. అందరికీ కూడా నా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా పత్రికా విలేకరులకు కూడా చాలా థ్యాంక్స్ అండి, చాలా ధన్యవాదాలు మీకు. నిన్నంతా కూడా 1-2 ఛానల్స్ తప్పించి అందరూ కూడా మాకు అనుకూలంగా, ప్రత్యేకించి మా కుటుంబానికి జరిగినటువంటి అన్యాయానికి మీరందరూ స్పందించినందుకు మీకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారిని చూడడానికి వచ్చినటువంటి ప్రోగ్రాంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారిని కలవడానికి వచ్చినటువంటి ప్రోగ్రాము అంటే ఆయన వచ్చి ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఎంతో అండగా నిలిచారండి. అది ఆయనకి ఎలా కృతజ్ఞత చెప్పుకోగలమో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తిని కాదు, నాకు రాజకీయాలంటే కూడా ఏంటో తెలియదు. అటువంటిది నేను ముందు కూడా చెప్పాను, మొట్టమొదటిసారి నాకు ఫోన్ చేసి అమ్మ ఏం పర్లేదు, కావాలని నాన్న మీద కేసులు పెట్టారు, మీరు ధైర్యంగా ఉండు అని చెప్పినటువంటి వ్యక్తి జగనన్న. ఆయన మా కుటుంబానికి ఇచ్చే ధైర్యానికి, ఆయన నాన్న తప్పు చేయలేదు అని నమ్మిన దానికి మేమెంతో రుణపడి ఉండాలి ఆయనకి. నా దృష్టిలో నిన్న ఆయన నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి, నాన్నగారి విషయంలో అయిపోయింది, ప్రసన్నన్న విషయంలో అయిపోయింది.
అన్యాయం జరిగింది వీళ్ళకి, నా వాళ్ళు వీళ్ళు, నేను వెళ్ళాలి కదా వీళ్ళ దగ్గరికి అని వచ్చి పరామర్శించడం, నాన్నని కానీ ప్రసన్నన్నని కానీ, ప్రసన్నన్న గారి అమ్మతో జగనన్న మాట్లాడిన విధానం, సొంత బిడ్డ మీకేం పర్లేదమ్మా అని ఎట్లా చెప్తారో అట్లా చెప్పారు. నాకు బహుశా ఒక పెద్ద అన్న ఉంటే ఎలా ధైర్యం చెప్తారో అలా చెప్పేసి వెళ్ళారు. తండ్రి పక్కన లేడు, ఈ బిడ్డకి మనం తోడుగా ఉండాలనుకున్నటువంటి ఆయన ఉద్దేశాన్ని కూడా ఇంత వక్రీకరించి రాయడం అనేది కొన్ని మీడియా ఛానల్స్ అయితే ఏమి, కొంతమంది వ్యక్తులైతే ఏమి చాలా తప్పండి. ప్రతిదీ రాజకీయం చేయకూడదు. ఇది ఆయన కార్యకర్తలుగా పనిచేసేటువంటి వ్యక్తులు ఆయన మీద అభిమానం చూపించడానికి వచ్చారు అనేటువంటి విషయాన్ని కూడా మొబిలైజ్ చేశారు. జనాలు వచ్చారు, ప్రజలు వచ్చారు. తప్పండి. ఎందుకంటే మేము ఒక్కరికి చెప్పలేదు, ఇది వాస్తవం. నాతో పాటు మా హస్బెండ్, నేను ఒక కార్యకర్తను కూడా తీసుకుని వెళ్ళలేదు. మా కుటుంబ సభ్యులు వెళ్ళాం కలవడానికి, నాన్ని కలవడానికి వస్తున్నారంటే హెలిప్యాడ్ దగ్గరికి కూడా. కాకపోతే మీరు ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళకి నోటీసులు, మీరు వెళ్ళారు, పోలీసులు ప్రతి దగ్గర నోటీసులు ఇచ్చి మైక్ పెట్టుకొని రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని అనౌన్స్ చేసింది మీరు. దానివల్ల కొంతమందికి తెలిసి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిండొచ్చు కదా. అది జగన్మోహన్ రెడ్డి గారికో మా పార్టీకో ఆపాదించడం ఎంతవరకు న్యాయం? కార్యకర్తలు అనేవాళ్ళు ఆయన వస్తున్నాడని తెలిసాక ఎందుకు ఆగుతారు అని మీరు అనుకుంటున్నారు? మొబిలైజ్ చేస్తే వచ్చే జనమా? మొబిలైజ్ చేస్తే వచ్చే జనం మీ లాఠీ చార్జీలు తట్టుకొని ముందుకొచ్చి అంత బలంగా నిలబడగలరా? కానీ ప్రజలు ఆయన మీద అభిమానం చూపిస్తున్నారు, అది అందరికీ తెలుసు. దాన్ని అలాగే వదిలేయాలి. ఆయన వచ్చినటువంటి పర్పస్ ఏంటి? ఒక ఆడపిల్ల ఒంటరిగా ఫైట్ చేస్తుంది వాళ్ళ తండ్రి కోసము, వాళ్ళ కార్యకర్తల కోసం, వాళ్ళ నియోజకవర్గం అని చెప్పి ఆయన వచ్చి నాకు ధైర్యం చెప్పారు. ఆ విషయాన్ని మీరు ఇంతలా జీర్ణించుకోలేకుండా ఇన్ని రకాలుగా మాట్లాడడం అనేది ఎంత బాధ అనిపిస్తుందండి మాకు, మా కుటుంబ సభ్యులకి. అరే ఆయన వచ్చి మాకు ఇంత ధైర్యం చెప్పాడు అని చెప్పి మేము కోలుకునే లోపల ఇంతమంది ఇంత కక్ష సాధింప ఏం చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమి, మిగిలిన మాతో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి అయితే ఏమి, అందరూ ఏమంటున్నారు? నాన్న తప్పు చేయలేదు అని. ఈరోజు జిల్లా మొత్తం నమ్ముతుంది ఆ మాట అనేది ఈరోజు ప్రూవ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట జిల్లా మొత్తం నమ్ముతారు కదండి. అంటే నాన్న తప్పు చేయట్లేదని కూడా జిల్లా మొత్తం నమ్మినట్టే కదా. మీరెన్ని ఆంక్షలు పెట్టినా, ఎంత కష్టపడ్డా జనాలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తప్పు చేయలేదని వాళ్ళు నమ్మారు. ఆ విషయాన్ని కూడా మీరు ఇంత వక్రీకరించి ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు అనేది ఆశ్చర్యం వేస్తుంది ఒక్కొక్కసారి చూస్తే. అంటే ఇంతేనా? ఏం చేసినా దాన్ని వేరే దృష్టిలో తీసుకోవడం, తప్పు పట్టడం. ఈరోజు రాష్ట్రంలో ఇటువంటి పాలన చూస్తుంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం మళ్ళీ ఆ యుగానికి వెళ్ళిపోయామేమో, తెల్లవాళ్ళు వచ్చి మనల్ని లేలుతున్నారు, మనం బానిసలుగా బతుకుతున్నాము అన్న యుగానికి. అంత ఘోరంగా. నేను మాకు గట్టిగా నిల్చున్నటువంటి సర్వేపల్లి కుటుంబ సభ్యులందరికీను, జగన్మోహన్ రెడ్డి గారికి, నా పక్కన నిల్చున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకోవాలండి. ఈరోజు మేము ఇంత గట్టిగా నిలబడగలిగామంటే ప్రతి ఒక్కరు కారణమే. వాళ్ళందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి రోజున రాష్ట్ర నాయకులు, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అశేష జనవాహిని ఆయనకి స్వాగతం చెప్పడానికి స్వచ్ఛందంగా నెల్లూరు నగరానికి రావటం జరిగింది. మరి ఆ సందర్భంగానే పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు, మిగతా వక్తలు ఇక్కడ చెప్పినట్లుగా అనేకమైన ఆంక్షలు, అడ్డంకులు అన్ని సృష్టించినా గాని ఏ పార్టీ నాయకుడు గాని శాసనసభ్యులుగా ఉన్ని గతంలో
ఈరోజు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ వారి వారి నియోజకవర్గాల నుంచి వాహనాలు పెట్టో మరొక విధంగానో ప్రజల్ని తీసుకొని ఇక్కడికి రావటం అనేది జరగలేదనేటటువంటి నగ్న సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించడం జరిగింది. ఎందుకంటే సూళ్లూరుపేట దగ్గర నుంచి ఉదయగిరి దగ్గర కూడా ఏ జోన్ కా జోన్ సంబంధించి ఎక్కడెక్కడ దారులు ఉన్నాయో ఒకే దారి గుండా ఒక 5-6 ఊళ్ళు వస్తున్నాయంటే ఆ ఊర్ల కాడంతా బ్యారికేడ్స్ పెట్టడం జరిగింది. ఎవరిని రానియకుండా పోలీసుల చేత కట్టడి చేయించడం, జిల్లా మొత్తం మీద కొన్ని వేల మందికి ఒక 2 రోజుల ముందు నుంచి కూడా నోటీసులు ఇస్తూ ఈ ఆంక్షలు దాటి మీరు కానీ ప్రవర్తించినా లేదు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు ర్యాలీలు కానీ అక్కడికి రావటం కానీ జరిగితే మీ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని భయపెట్టినా ఎవరి సహకారం కూడా లేకుండానే ఇన్ని వేల మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి రావటం అనేది బహుశా తెలుగుదేశం పార్టీ వారు జీర్ణించుకోలేనటువంటి సత్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సుదీర్ఘకాలం అక్రమ కేసుల ద్వారా చట్టానికి లోబడి గోవర్ధన్ రెడ్డి గారు కారాగారంలో ఉంటే వారిని చూడడానికి పరామర్శించడానికి మరి అదేవిధంగా అకారణమైనటువంటి అసందర్భమైనటువంటి మాటల వల్ల జరిగినటువంటి ఒక సందర్భం చిలికి గాలివానగా మారి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కొంతమంది గూండాలు దాదాపు 200 మంది ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద పడి దౌర్జన్యంగా దుర్మార్గంగా ఆ ఇంటిని ధ్వంసం చేసినటువంటి సందర్భంలో ప్రసన్నని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాకి వస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన రాకకి అడ్డంకులు కల్పించాలి. ఏ నియోజకవర్గం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆయనకు అండగా నిలవడానికి నెల్లూరు నగరానికి రావడానికి లేదు, ఎక్కడికక్కడ ఆపేయండి జనాన్ని అని చెప్పి తెలుగుదేశం వారి మౌఖిక ఆదేశాల ప్రకారం విపరీతమైన పోకడలు పోయినటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు మనం అందరం కూడా నిన్న చూసాం. అయినా ఎట్లొచ్చారయ్యా జనం? ఎవరు తోలుకొని వస్తే వచ్చారు ఈ జనం? ఒక నాయకుడి మీద విశ్వాసంతో అభిమానంతో ఆయన టౌన్కి వస్తా ఉంటే మా నాయకుడు వస్తున్నాడు చూడడానికి వస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా మోటార్ సైకిళ్లు ఏవి పడితే అవి జైలు కారు చూసాం మేము. కంపలు గుంటలు మొత్తం దాటుకుంటా మనుషులు వస్తా ఉంటే పోలీసులు లాఠీలతో బెదిరించి వాళ్ళని వెనక్కి తరిమి వేసినటువంటి సందర్భం మీడియా మిత్రులు కూడా గమనించడం జరిగింది. వారు హైవేకు వచ్చినప్పటి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరకు వెళ్లేదాకా అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు మామూలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి పోలీసులు విధించిన ఆ రోప్వే కావచ్చు, గుంటలు కావచ్చు, బ్యారికేడ్లు కావచ్చు, అన్నిటినీ తోసి మహిళలతో సహా రోడ్డు మీదకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పట్టడం చూసినటువంటి తర్వాత ఆ అక్కసు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ కార్యక్రమాన్ని గమనించినటువంటి నాయకులు, వీక్షించినటువంటి నాయకులు వాళ్ళకి అర్థం కాక ఏంది ఈ జనం
ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, దాన్ని ఊహించలే వాళ్ళు. పెద్ద రారులే జనం. పొదిలిలో జరిగినట్టు, సత్తెనపల్లిలో జరిగినట్టు నెల్లూరు టౌన్లో మేము జరగనేమో, ఆయన దిగేదాన్ని కూడా ఒప్పుకోము. కాబట్టి ఎవరు ఉత్తర చేతులతో జగన్మోహన్ రెడ్డి ఊరిక 10 మందితో పోతాడులేనని ఊహించినటువంటి వాళ్ళందరికీ దాదాపుగా తల పని చేయకుండా ఏంటి అశేష జనవాహిని బిత్తరపోయి వాళ్ళు ప్రెస్లో ఏమంటే అవి మాట్లాడుకుంటున్నారు. సందర్భమే లేదు. ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా తెలియటంలో వాళ్ళకి. ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేకపోయినటువంటి మా మిత్రులు చాలా మంది మీడియా ద్వారా వారి అక్కసు వెళ్ళగక్కారు. వాటి జోలికి మేము పోదలుచుకోలేదయ్యా. మేమేదో మా నాయకుడు వస్తున్నాడని చెప్పి, మరి ముఖ్యంగా ఈ రూరల్ నియోజకవర్గం మాకున్నది ఒకే ఒక్క మండలం. ఈ మండలం చుట్టుకొలత దాదాపు 25 కిలోమీటర్లు ఈ పక్క, 25 కిలోమీటర్లు తూర్పు పక్క ఉంటే ఎక్కడికక్కడ పోలీసులను పెట్టారు, బ్యారికేడ్లను పెట్టారు. కానీ ప్రచండంగా వచ్చారండి. అన్ని గ్రామాల నుంచి ఎవరు తోళ్ళ, ఎవరు కూడా మీకు బళ్ళు పెడుతున్నావు రాండి, ఈ కార్యక్రమాలే లేవు. అయినా కూడా ఇట్లా కోవూరు పక్క నుంచి, పడవర పక్క నుంచి, ఆత్మకూరు పక్క నుంచి వస్తున్నటువంటి వాళ్ళని ఇరిగాళమ్మ గుడి కాడ, జొన్నవాడ రేవు కాడ, మరి అదేవిధంగా తూర్పు పక్క వస్తున్న వాళ్ళని మన జగదేవపేట కాడ కానివ్వండి, అదేవిధంగా సౌతరాజపాలెం దగ్గర నవాపేట అవతల ఎక్కడికక్కడ మన ధనలక్ష్మీపురం కాడు కావచ్చు బ్యారికేడ్లు పెట్టి ఆపి రారు జనం అని అనుకున్నారయ్యా. కానీ అక్కడ జరిగింది వేరండి. ఎన్ని ఆంక్షలున్నా సరే మా నాయకుడిని మేము చూసి తీరుతామని చెప్పి ప్రతి ఒక్క ఆంక్షని ఎదిరించి నిలబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, విశేషించి మహిళలు, పోలీసులు లాఠీలతో కొడతా ఉన్నా మేము జగన్మోహన్ రెడ్డి గారిని చూడందే, మేము రోడ్డు దాటే పనే లేదని చెప్పి భీష్మించుకు నిలబడినటువంటి మహిళల్ని చూసిన తర్వాత బహుశా భవిష్యత్తు కనపడుతున్నట్టుంది వాళ్ళకి, మా మిత్రులందరికీ కొంతమందికి. దాంతో వారు కలవరపడ్డట్టున్నారు. వారందరికీ మేము ఎవరెవరైతే ప్రజానాయకుడికి అండగా నిలబడి ఆయన సందర్శించాలనుకున్నటువంటి వ్యక్తుల దగ్గరికి ఆయనని సజావుగా తీసుకెళ్లేదానికి కృషి చేశారో, అండగా నిలబడ్డారో, ఆ సోదరులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రత్యేకంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నెల్లూరు చరిత్రలో ఒక అడుగు ముందుకేసింది. ఏ రకంగా అంటే ఆంక్షలు ఒక పక్క, అభిమానం ఒక పక్క. ఆంక్షలతో అభిమాన్యాన్ని కంట్రోల్ చేయాలని పకట కళలు కావడం జరిగింది. పటాపంచలు అయిపోయినాయి. ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కడికి వెళ్ళినా జన విస్ఫోటం. నేను మా ప్రీతం నాయకులు రాకముందే ఒక మీడియా సోదరులు ప్రెస్లో మాట్లాడితే చెప్పాను, విస్ఫోటాన్ని కంట్రోల్ చేసే శక్తి ఎవరికి లేదు, అదే రకంగా జన విస్ఫోటాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఎవరికి రాదు, అంత టెక్నాలజీ లేదు. మా ప్రోగ్రాం సక్సెస్ చేయకుండా కుట్ర పొందాలంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎంటైర్ పోలీస్ శాఖ వచ్చి నిలబడినా కూడా సక్సెస్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆదరణ అట్లాంటిది అని స్పష్టం చేయడం జరిగింది.
నిజంగా పెద్దలు మాట్లాడారు అందరూ కూడా. చాలా మాకు స్ఫూర్తిదాయకమైన వాతావరణం వచ్చింది. ఎవరు కూడా సమాచారం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. కేవలం వాళ్ళకు వాళ్ళు తెలుసుకొని యువత, ముఖ్యంగా యువత, మహిళలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు రాకని దూరంగా ఉండే వాళ్ళు కూడా, రాలేకపోయిన వాళ్ళు కూడా మరి ఆయన వచ్చి దిగ్విజయం చేసుకొని పోవాలనే ఎంతమంది దేవుని ప్రార్థించారు. రాలేనటువంటి మహిళలు కూడా, యువత, స్టూడెంట్స్, ఉద్యోగస్తులు అందరూ కూడా మరి భగవంతుడికి దండం పెట్టుకున్న పరిస్థితులు నాకు తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు, ఇంత కుట్రలు చూస్తున్నారు, ఇంత అధికార అహంకారం చూపిస్తున్నారు, ఆ బిడ్డకి ఏమైనా అయిపోతుందా, ఏం చేస్తారు అని చెప్పి టెన్షన్లో ఉండింది జిల్లా వాతావరణం అంతా కూడా అని మనం చేసుకుంటున్నాం. కానీ పటాపంచలు అయిపోయినాయి. ప్రేమానురాగాల ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే హక్కును చేర్చుకున్నటువంటి మనుషులు ఉన్నారనేది మరొకసారి స్పష్టం చేయడం జరిగిందని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇదే స్ఫూర్తిదాయకమైన ఒక వాతావరణం. నిజంగా యువత వాళ్ళ అభిమానం చూస్తుంటే నమస్కారం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మాకు అలాట్ చేసినటువంటి టెంపోలో వస్తూ వాళ్ళ అభిమానానికి మనసులో నమస్కారాలు తెలియజేసుకున్నాం. జగనన్న కోసం వాళ్ళు పడుతున్నటువంటి తపన ఆయన చూడడానికి, వాళ్ళు పడుతున్నటువంటి ఆరాటం అవన్నీ చూసినప్పుడు ఎంత శ్రద్ధ కలిగిన యువత వైఎస్ఆర్ గారి పార్టీకి ఉంది, ఇది మంచి అండగదా అనే ఒక వాతావరణం రావడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నా. ఈ వాతావరణం చూసిన తర్వాత మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఎక్కడో తెలియని భారం ఏర్పడిపోయింది. అందుకే మాట్లాడుతూ ఉన్నారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడున్నాం? ఒక ఆదరణ కలిగినటువంటి ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకొని ఒంటరిగా మరి పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. పోరాట పటిమలో జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ ఎవరు లేరు. ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే విలువ ఇదే నా ప్రజాస్వామ్య వ్యవస్థలో అని సందర్భంగా నేను సున్నితంగా ప్రశ్నిస్తున్నాను. ఇది కరెక్ట్ కాదు. ఈరోజు అవగాహన లేనటువంటి చిన్న చిన్న కార్యకర్తలు కూడా గొప్పగా ఆలోచించి, ఇంకా నిజంగా ఈ సందర్భంగా పోలీస్ శాఖ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మా కార్యకర్తలు కసి పెంచారు. వాళ్ళు నిజంగా దగ్గరుండి జయప్రదం చేశారు. వాళ్ళ ఆలోచన వేరు, భగవంతుడు ఇంకో రకంగా వాళ్ళకి చెప్పినట్టున్నారు. దగ్గరుండి గొప్పగా మరి మా కార్యకర్తలను కసి పెంచి ఈ నిన్న జరిగినటువంటి కార్యక్రమం దిగ్విజయం చేసిన దాంట్లో పరోక్షంగా వాళ్ళ పాత్ర ఉంది కాబట్టి కనబడిన పోలీస్ శాఖ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తా వచ్చాం. మీ కర్తవ్యాన్ని బ్రహ్మాండంగా నిర్వర్తించారు, మరి పక్షపాతంగా అయినా కూడా మాకు చాలా మంచి వాతావరణం ఇచ్చారు అని చెప్పి వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను, నెల్లూరు సంస్కృతి గొప్పది. మనం ఒక మంచి వాతావరణంలో ముందుకెళ్లాలే తప్ప ఇలాంటి అసూయలు, కుట్రలు, కుతంత్రాలు ఉండకూడదు. నిన్నటి జరిగినటువంటి కుట్రలు, కుతంత్రాలు చూస్తే ఈరోజు నెల్లూరు ప్రజానీకం అంతా రేపు భవిష్యత్తు ఎట్లా ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా తీసుకుపోతుందనే ఒక రకమైన భారంలో ఉన్నారు. అది కరెక్ట్ కాదని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మా గౌరవనీయులు మరి మాజీ మంత్రివర్యులు గోవర్ధన్ రెడ్డి గారు కలిసిపోవడం అనేది ఈరోజు మా కార్యకర్తలు మంచి వాతావరణంలోకి వెళ్ళారు. అదేవిధంగా మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో ముందుండి చిన్న ఓటర్ను కూడా అన్నా అని పిలిచే ఒక ఆప్యాయత కురిపించినటువంటి కుటుంబం మీద, ఇంటి మీద దాడి జరగడం ఎక్కడో జిల్లాలో ఉన్న ప్రజలందరికీ ఒక భారంలాగా ఉండింది. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆత్మీయంగా మరి మా ఓదార్పులాగా ఆత్మీయంగా వాళ్ళని ఓదార్చడం అనేది అందరూ టీవీలో చూసిన తర్వాత మరి వేలాది మంది ఫోన్లు చేశారు. ఏమైనా అది జగన్మోహన్ రెడ్డికే సాధ్యం, అంత ఆత్మీయంగా చూస్తారు అన్న ఒక వాతావరణం మరి రావడం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ నేను ఈ సందర్భంగా మరి మా కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా చెప్తున్నాను, శ్రద్ధగా ఎంతో సంయమనంతో దిగ్విజయం చేసినందుకు పేరు పేరున మీ అందరికీ అభినందనలు, నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. చంద్రశేఖర్ గారు, జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను పెట్టి బల ప్రదర్శన చేస్తున్నారు అధికార పార్టీ అంటున్నారు. ఓదార్పు యాత్ర పేరుతో బల ప్రదర్శన చేస్తున్నాడని అంటున్నారు. మీరంతా కూడా స్థానికులే, ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టర్స్ అంతా కూడా.
మీకు ప్రతి మండలంలో కూడా మీకు మళ్ళీ రిపోర్టర్స్ కూడా ఉంటారు. మీకు తెలియంది కూడా కాదు, నెల్లూరు జిల్లాలో లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఇలాంటి మీటింగ్స్ కానీ ఇంతమంది మొబిలైజేషన్ కానీ ఉన్నప్పుడు వెహికల్స్ని పెట్టడం, జనాలకు భోజనాలు లేకపోతే అన్ని ఏర్పాట్లు చేసి కార్యక్రమాలు చాలా దగ్గరలో కూడా జరుగుతుంటాయి. నిన్నటి రోజున మీరు విచారించండి, ఎక్కడైనా ఇట్లాంటి ఆఫర్లు పెట్టడమో వెహికల్స్ పెట్టడమో ఏదైనా జరిగిందా? ఏం జరగలేదు. ఇక్కడ మీరు అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి. నెక్స్ట్ రెండోది ఆ స్పందన కూడా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ప్రాణాలకు తెగించి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో కలవాలా, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయనకి మన బ్లెస్సింగ్స్ ఇవ్వాలా, ఆయన దగ్గర ఒక షేక్ హ్యాండ్ లేకుండా అంటే ఆయనతో కలవాలనే తపన ప్రతి కార్యకర్త నాయకుల్లో కూడా కనిపించింది. ఇకపోతే రెండో పాయింట్కి వచ్చేటప్పటికి, ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడు లేవు, ఇప్పుడు బల ప్రదర్శన చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జనాల్లో అంత స్పందన ఎందుకు వచ్చింది అనే దానికి 2 పాయింట్స్ చెప్తాను. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి క్రేజ్ ఒకటి. రెండోది, ప్రతి సామాన్యుల్లో కూడా ఈరోజు మోసపోయాననే బాధ, కసి పెరిగిపోయింది. ఎలక్షన్స్కు ముందు తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చిందో, ఎంత మోసపూరితమైన హామీలు ఇచ్చిందో, ఈరోజు వాటిని చూస్తే మాకు భయం వేస్తుంది. సంపాదించే మార్గాలు చెప్తే అవన్నీ కూడా మేము నెరవేర్చగలం అని చెప్తున్న తీరును చూసి ప్రతి సామాన్యుల్లో, పేదవాళ్ళలో ఒక కసి అన్నది పెరిగింది. వీటి అన్నింటి మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడతా ఉన్నారు ఈరోజు. సో నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం 7.7 కిలోమీటర్లు ట్రావెల్ అయితే ప్రతి దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పరిగిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి సంతోషపడుతూ, ఈ జన్మకి ఇది చాలు అని చాలా మంది కార్యకర్తల నాయకులు అక్కడి నుంచి వెళ్ళినారంటే దాన్ని బల ప్రదర్శన అంటారా? ఎంత గొప్పగా ప్రజలు స్వచ్ఛందంగా గుంటలు దవ్వేస్తే కూడా ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు పరిగెత్తుకుంటూ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. సో ఇది ప్రతి ఒక్కరి హృదయాల్లో నుంచి వచ్చినటువంటి ప్రేమ అభిమానాలే తప్ప ఇది బల ప్రదర్శన చేస్తే వచ్చేది కాదు. వాళ్ళకి ఏదో ఒక మాట చెప్పి తీసుకొని వస్తే వాళ్ళు అక్కడ కసిగా నిలబడి, జగన్మోహన్ రెడ్డి గారు ఎండలో మధ్యాహ్నం 2 గంటలకు వస్తారన్నా కూడా అక్కడ నిప్పులు లేకుండా వాళ్ళు అక్కడ నిలబడి కనిపించినటువంటి తీరును చూస్తే అర్థమవుతుంది. బిర్యానీలు పెడితేనో ఇంకొకరిని పెడితేనో అంత ప్రేమ అభిమానాలు రావు. సో ఇది స్వచ్ఛందంగా వచ్చినటువంటి కార్యకర్తలు వాళ్ళు చూపించినటువంటి ప్రేమ. ఇది ఎటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలిసిన విషయమే. బల ప్రదర్శన దీన్ని అంటే మాత్రం అది పొరపాటు అవుతుంది అని తెలియజేస్తా ఉన్నాను. ఏముంది, నిన్న పోలీసులు చేశారు ఇక్కడ మా మీద దాడి. ఈరోజు ఒక 50 మందికి ఒక్కొక్కరికి ఒక 200 రూపాయలు ఇచ్చి మా పార్టీ ఆఫీస్ మీదకి పంపించారు. ప్రెస్ మీట్ ఏం ఆగలేదు, మా వాళ్ళే తరిమేశారు. వాళ్ళు పోలీసు వచ్చి తీసుకెళ్లారు. నేను క్షమాపణ చెప్పాలంట. రాత్రి 2 పెట్టారండి నా మీద. పెట్టుకునివ్వండి, ఎన్నైనా పెట్టుకునివ్వండి, ఎవ్వరం భయపడే ప్రసక్తే లేదు. ఇక్కడ నెల్లూరు జిల్లా వాసులు మేమంతా. రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేనికైనా పూనుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేవారు. దీనికి సంబంధించి చిన్న మాట ఏంటంటే, ఈరోజు ప్రతి కార్యకర్త నాయకుడు కూడా ఒకటే అనుకుంటా ఉన్నారు ఏంటంటే, వీళ్ళు పెట్టే కేసులు కానీ లేదా ఇచ్చిన నోటీసులు కానీ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ కూడా లామినేషన్ చేసి ఇంట్లో భద్రపరచుకోవాలనుకుంటున్నారు. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కోసం పనిచేయడం ఒక గర్వంగా ఫీల్ అవుతా ఉన్నారు. ఈరోజు ధైర్యంగా నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తని, నాయకుడిని, ఎవరు ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం అని చెప్పే పరిస్థితుల్లో రోడ్డు మీదకి వస్తా ఉన్నారు. కేసులు అవి పెట్టాలని ఎవరూ కోరుకోం, అది మంచి సంప్రదాయం కూడా కాదు. ఒకవేళ మీరు పెట్టిన ఆలోచించే పరిస్థితి కూడా లేదు. ఏది ఇచ్చినా కూడా సంతోషంగా దాన్ని తీసుకొని రేపటి రోజున ఒక మంచి జరుగుతుంది అనే అభిప్రాయంతో ముందుకెళ్లడమే తప్ప అడుగు ఆపడం కానీ అడుగు వెనకేయడం కానీ ఏ పార్టీ కార్యకర్త నాయకుడి దగ్గర కూడా కనపడదు. అందరూ భోజనం చేసుకుని వెళ్దామన్నా.